విమానాల తనిఖీలు వాతావరణ సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా 4 అంతర్జాతీయ 4 దేశీయంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసింది. వాతావరణం ఎయిర్ స్పేస్ పరిమితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్బోర్న్, ఢిల్లీ, దుబాయ్, హైదరాబాద్ మధ్య అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. అలాగే పుణె, ఢిల్లీ, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, ముంబై మధ్య డొమెస్టిక్ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రిఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పించారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పలు విమానాలకు సంబంధించి ఎయిర్ ఇండియా రద్దు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఎయిర్ ఇండియాకి సంబంధించి 4 అంతర్జాతీయ 4 దేశీయ విమానాలను రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా ఆశపెట్టుకున్న అధికారికంగా ఒక ప్రకటన చేసింది. విమానాలపై అధిక నిర్వహణ తనిఖీలతో పాటు వాతావరణ సమస్యలు, అదేవిధంగా ఎయిర్ స్పేస్ పరిమితుల కారణంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. రద్దయిన అంతర్జాతీయ విమానాల్లో దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్బోర్న్, ఢిల్లీ, దుబాయ్, హైదరాబాద్. రద్దయిన డొమెస్టిక్ విమానాలు ఇక పూణే నుంచి ఢిల్లీ వెళ్లే విమానం, ఢిల్లీ వచ్చే విమానం, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే విమానం, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే విమానం, ఇక చెన్నై నుంచి ముంబై వెళ్లే విమానం. ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ తో పాటు ఉచిత రీషెడ్యూలింగ్ కు సంబంధించి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు ఎయిర్ ఇండియా చెప్తున్నారు. ఇటీవల ఎయిర్ ఇండియా ఘటన జరిగిన తర్వాత వరుసగా సాంకేతిక కారణాలు కావచ్చు, అదేవిధంగా ఇక డీజీసీఏ ఇస్తున్న అనుమతుల ప్రకారం కావచ్చు, డీజీసీఏ చేస్తున్న తనిఖీల ప్రకారం కూడా కొంత ప్రయాణికులకు ఆలస్యం అవడం కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం జరిగితే అటు కేంద్ర పౌర విమాన శాఖ సైతం కూడా కొంత సీరియస్ గా దీనిపైన దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలన్నింటినీ కూడా తరోలీ చెక్ చేసిన సందర్భంలోనే కొంత ఆలస్యం కావడము, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, దేశంలో నెలకొన్న తాజా పరిణామాలు, దీనికి సంబంధించిన అంశంలో కొంత ఎయిర్ ఇండియా ఆచితూచి అడుగులు వేస్తున్న నేపథ్యం. అందుకు అనుగుణంగానే కొంత ఎయిర్ స్పేస్ కు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు కొన్ని విమానాలను రద్దు చేస్తూ వచ్చింది. తాజాగా ఈ రోజు అటు దేశీయంగా సంబంధించిన 4 విమానాలతో పాటు అంతర్జాతీయకు సంబంధించిన మరో 4 విమానాలు సైతం కూడా రద్దు చేస్తున్నట్టు అధికారికంగా కూడా కాసేపటి క్రితం ప్రకటన చేసింది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.